కుమారుణ్ణి జైలుకు పంపుతారా? చట్టవిరుద్ధంగా డిపాజిట్ల స్వీకరణ విషయంలో గత 18 సంవత్సరాలు న్యాయస్థానాల సాక్షిగా అడ్డగోలుగా అబద్ధాలు వెల్లివేస్తూ వచ్చిన మార్గదర్శి ఫైనాన్షియల్స్ హెచ్యుఎఫ్ ఎట్టకేలకు న్యాయస్థానం ఎదుటి నిజం అంగీకరించక తప్పలేదు. ఈ కేసు నుంచి బయటపడేందుకు మార్గదర్శి ఫైనాన్షియల్స్ వాస్తవాన్ని తెలంగాణ హైకోర్టు ముందుంచింది. తమ హెచ్యుఎఫ్ కర్త అయిన రామోజీరావు చేసిన డిపాజిట్ల స్వీకరణకు ఆయన కుమారుడిని ప్రస్తుత కర్తను బాధ్యుడిని చేయరాదంటూ వాదిస్తోంది. తండ్రి చేసిన నేరాన్ని కుమారుని శిక్షిస్తారంటూ ప్రశ్నిస్తోంది. ఒకవేళ తండ్రి నేరం చేసిన కుమారుడిని జైలుకు పంపించడం ఎంతవరకు సంబంధించిందని నిలదీస్తోంది. తద్వారా రామోజీరావు చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్ వసూలు చేశారని నిజాన్ని హైకోర్టు ముందు పరోక్షంగా అంగీకరించినట్టయింది. రామోజీరావు మరణాన్ని అడ్డుపెట్టుకుని ఈ కేసు నుంచి బయటపడేందుకు మార్గదర్శి ఫైనాన్షియల్స్తో పాటు రామోజీ స్థానంలో హెచ్యుఎఫ్ కర్తగా వ్యవహరిస్తున్న ఆయన కుమారుడు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే డిపాజిట్ల స్వీకరణ విషయంలో రామోజీ చేసిన నేరానికి తమను బాధ్యుల్ని చేయడం తగదంటూ గట్టిగా వాదిస్తున్నారు. తండ్రి చేసిన నేరానికి కుమారుడు బాధ్యుడిగా చేరాదంటూ వైకీరియస్ లైబిలిటీ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. హిందూ అవిభాజ్య కుటుంబం కింద మార్గదర్శి ఫైనాన్షియల్స్ పాల్పడిన అక్రమాలు అవకతవకలకు దానికి కర్త అయిన రామోజీరావు మాత్రమే బాధ్యుడు అవుతాడని చెప్పడం ద్వారా కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాక కొత్త కర్త కిరణ్ నియామకంతో మార్గదర్శి హెచ్యుఎఫ్ పునరుద్ధరించినట్టయిందని, అందువల్ల తమను ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదంటూ కొత్త వాదన కూడా తెరపైకి తెచ్చింది. అయితే హైకోర్టు మాత్రం మార్గదర్శి వాదనకు భిన్నంగా స్పందించింది. చట్టవిరుద్ధ పనులకు బాధ్యత వహించాల్సిందే కదా సివిల్ లైబిలిటీ అని మార్గదర్శి ఫైనాన్షియల్స్కి తేల్చి చెప్పడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇదే సమయంలో రామోజీ చేసిన నేరానికి మార్గదర్శి ఫైనాన్షియల్స్ హెచ్యుఎఫ్ బాధ్యత వహించాల్సిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసినందుకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కోవాల్సిందేనంటూ రాతపూర్వకంగా హైకోర్టుకు నివేదించింది. రామోజీ మార్గదర్శి ఫైనాన్షియల్స్ ఇన్నేళ్లుగా కోర్టుల ముందు చెప్తూ వస్తున్నవన్నీ అసత్యాల అవాస్తవాలేనని కూడా హైకోర్టుకు వివరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్గదర్శి ఫైనాన్షియల్స్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసింది. పిటిషన్పై జస్టిస్ పి శ్యామ్ కోషి, జస్టిస్ కె సుజనా ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపిస్తూ మార్గదర్శి హెచ్యుఎఫ్ కర్త రామోజీరావు మరణించినందున ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ చలవని నివేదించారు. ఆర్బీఐ చట్ట నిబంధనలు రామోజీరావు ఉల్లంఘించారంటూ మార్గదర్శి హెచ్యుఎఫ్ ప్రస్తుత కర్త అయిన రామోజీరావు కుమారుడు కిరణ్ ఎలా శిక్షిస్తారని ప్రశ్నించారు. తండ్రి నేరం చేసిన కుమారుడిని జైలుకు పంపించిన సమంజసం కాదని పదే పదే ధర్మాసనాన్ని నివేదించారు. చట్ట ప్రకారం కిరణ్ ఇతర కుటుంబ సభ్యులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ సాధ్యం కాదని పేర్కొన్నారు. హిందూ అవిభాజ్య కుటుంబం కింద మార్గదర్శి ఫైనాన్షియల్స్ కార్యకలాపాలు చేపట్టినాను కర్త రామోజీరావు మాత్రమే అవకతవకలకు బాధ్యుడవుతాడని, ఇతర కుటుంబ సభ్యులకు వాటితో సంబంధం ఉండదంటూ గంటకు పైగా సాగిన వాదనలు ఆయన హైకోర్టుకు నివేదించారు. మార్గదర్శి ఫైనాన్స్ తన కార్యకలాపాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో చేసిన తప్పులకు బాధ్యత వహించాలి కదా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు సమయం పూర్తి కావడం తదుపరి విచారణ తొలుత 21 వాయిదా పడిన తర్వాత మార్గదర్శి తరపు మరో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుథర్ వ్యక్తిగత కారణాలతో 21 విచారణకు హాజరు సాధ్యం కాదని మరో తేదీని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.